హైదరాబాద్లో 60,000 కోట్ల పెట్టుబడితో అమెజాన్ వాళ్ళు డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఓకేనా? సో లైక్ డేటా సెంటర్స్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. మొన్న రిలయన్స్ అధినేత కూడా ఈ డేటా సెంటర్స్ అనేటువంటి భారతదేశం లోపలనే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనకి రిలయన్స్ అధినేత స్పష్టం చేయడం జరిగింది గతంలో. కారణం ఏంటి అంటే ఈ డేటా సెంటర్స్లో భారతదేశం ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది కాబట్టి వాటి బయట దేశాలలో ఏర్పాటు చేస్తే దానిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తస్కరించేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానివలన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రైవసీ కన్సర్న్స్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి అవి లేకుండా ఉండే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు పటిష్టమైనటువంటి భద్రత ఇచ్చే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమాచారానికి పటిష్టమైనటువంటి భద్రతని ఇచ్చే విధంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో డేటా సెంటర్లను భారతదేశంలోనే ఏర్పాటు చేయాలనేటువంటి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు కూడా ఈ డేటా సెంటర్స్ని భారతదేశంలోనే ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. దానికి సంబంధించి మొట్టమొదటి అడుగు ముందుకు పడటం జరిగింది. అమెజాన్ వాళ్ళే ఆ డేటా సెంటర్ని హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఓకేనా? సో దాదాపు ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి 60,000 కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో పెట్టబోతా ఉన్నారు అండి. భవిష్యత్తులో అంటే 2030 కల్లా దాదాపు $4.4 బిలియన్ మేర 2030 కల్లా $4.4 బిలియన్ మేర పెట్టుబడులను హైదరాబాద్లో పెట్టాలి. హైదరాబాద్లోనే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అమెజాన్ కూడా ఉంది అండి.